జవహర్ నవోదయ 2026 ఎగ్జామ్లో ప్యాసేజ్ 4 ఫ్లవర్స్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఇన్ మెనీ వేస్. ఫ్లవర్స్ మనకి చాలా విధాలుగా యూస్ఫుల్ అవుతాయి. ఫ్లవర్స్ కమ్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్. ఫ్లవర్స్ మనకి డిఫరెంట్ కలర్స్లోను షేప్స్లోను అవైలబుల్గా ఉంటాయి. దే ఆర్ ఏ సింబల్ ఆఫ్ బ్యూటీ. అవి అందానికి గుర్తు, చిహ్నం. ఫ్లవర్స్ అనేవి అందానికి చిహ్నం. ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రిలీజియస్ వర్షిప్. రిలీజియస్ మత సంబంధమైన వర్షిప్, పూజలకి మనం ఫ్లవర్స్ యూజ్ చేస్తాం. బొకేస్ అని చదవాలి. బొకేస్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ గివెన్ టు షో లవ్ అండ్ ఎప్రిసియేషన్. ఎప్రిసియేషన్ అంటే మెచ్చుకోవడానికి, ప్రేమను చూపించడానికి మనం ఫ్లవర్స్ బొకేస్ ఇస్తాం అన్నమాట. ఫ్లవర్స్ ఆర్ స్ట్రంగ్ మీన్స్ అల్లడం. యాజ్ గార్లాండ్స్ అంటే పూలమాలలుగా అల్లుతాం ఫ్లవర్స్ని. అండ్ యూజ్డ్ టు అడాన్ అలంకరించడం. అడాన్ మీన్స్ డెకరేట్. డైటీస్ అంటే విగ్రహాలు, దేవత విగ్రహాలని మనం అలంకరించడానికి. అండ్ ఆనర్, సైలెంట్, ఆనర్ అని చదవాలి. ఆనర్ సెలబ్రిటీస్ మీన్స్ గొప్పవాళ్ళు, బాగా పేరు పొందిన వాళ్ళని సెలబ్రిటీస్ అంటాం. వాళ్ళని అలంకరించడానికి మనం ఫ్లవర్స్ యూస్ చేస్తాం. ఫ్లవర్స్ స్ట్రంగ్ యాజ్ గార్లాండ్స్ అంటే పూలమాలలుగా అల్లి యూస్ చేస్తాం. ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వాజెస్ మీన్స్ ఫ్లవర్ వాజెస్ అంటాం కదా, అట్లో అరేంజ్ చేస్తాం అందంగా. టు యాడ్ బ్యూటీ టు అవర్ లివింగ్ ఎన్వైరన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలని అందంగా ఉంచడానికి మనం ఫ్లవర్స్ని వాజెస్లో పెట్టి డెకరేట్ చేస్తాం. ఫ్లవర్స్ హ్యావ్ ప్రాక్టికల్ యూజెస్. ఫ్లవర్స్కి ప్రాక్టికల్ యూజెస్ కూడా ఉన్నాయి. ప్రాక్టికల్ మీన్స్ రోజు వాడుకోవడానికి ఎలా యూజ్ చేస్తాం ఫ్లవర్స్ అంటే, దే ఆర్ యూజ్డ్ టు మేక్ పర్ఫ్యూమ్స్ మీన్స్ స్మెల్, సెంట్లు యూజ్ చేయడానికి, తయారు చేయడానికి. అలాగే టీలో మనం రోజ్ పెటల్స్ వేస్తాం. టీ అండ్ కాస్మెటిక్స్ మీన్స్ అందాన్ని పెంచే ప్రొడక్ట్స్. స్కిన్ ప్రొడక్ట్స్ని కూడా ఈ ఫ్లవర్స్ యూజ్ చేసుకొని తయారు చేస్తాం. సర్టైన్ అంటే కొన్ని అని అర్థం. సర్టైన్ ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ మెడిసిన్స్. కొన్ని ఫ్లవర్స్ మనం మందుల కింద కూడా వాడతామంట. ఇన్ షార్ట్, కంప్లీట్గా బ్రీఫ్గా ఏంటి ఇన్ షార్ట్ అంటే బ్రీఫ్గా, ఫ్లవర్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఫ్లవర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దే హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. పాజిటివ్ మీన్స్ మంచి, ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తాయి. ఆన్ ద బాడీ అండ్ ద మైండ్ మీద, బాడీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఫ్లవర్స్ చూపిస్తాయి. ఈ ప్యాసేజ్లో క్వశ్చన్స్. ఫ్లవర్స్ ఆర్ డాష్ టు అస్ ఇన్ మెనీ వేస్. ఫ్లవర్స్ ఎలాగా మెనీ వేస్లో మనకి ఏంటంటే గివెనా, యూస్ఫుల్లా, సోల్డా, హార్మ్ఫుల్లా. మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఫస్ట్ పారాగ్రాఫ్లో డైరెక్ట్ క్వశ్చన్. ఫ్లవర్స్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఇన్ మెనీ వేస్. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, యూస్ఫుల్. సెకండ్ క్వశ్చన్. ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్ ఇన్. ఫ్లవర్స్ మనకి డిఫరెంట్ షేప్స్, రైట్ ఆన్సర్. మెనీ కలర్స్, రైట్ ఆన్సర్. కానీ డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఫ్లవర్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, కలర్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ రెండు కలిపి ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్. ఏ యూనిఫామ్ సైజ్. యూనిఫామ్ అంటే కామన్ సైజ్లో ఉంటాయి ఫ్లవర్స్. నో, అన్ని డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కాబట్టి నో, ఇట్స్ నాట్ రైట్. ద ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్. ప్రాక్టికల్ యూజ్ ఏంటి అంటున్నారు కదా, ఇక్కడ మనకి ప్రాక్టికల్ యూజ్ మీద ప్యాసేజ్లో ఇక్కడ ఇచ్చారు. ఫ్లవర్స్ హ్యావ్ ప్రాక్టికల్ యూజెస్ టు. దే ఆర్ యూజ్డ్ టు మేక్ పర్ఫ్యూమ్స్, టీ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఇచ్చారు దాని ఆన్సర్ మేకింగ్ టీ, పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ బి ఈస్ అరేంజింగ్ ఇన్ వాజెస్. అది ప్రాక్టికల్ యూస్ కాదు. మేకింగ్ గార్లాండ్స్ అంటే పూలమాలలు తయారు చేయడం ప్రాక్టికల్ యూస్ కాదు.
ప్రేయింగ్ అండ్ వర్షిప్పింగ్, ప్రే చేయడానికి, పూజ చేయడానికి, అది ప్రాక్టికల్ యూస్ కాదు. ప్రాక్టికల్ యూస్ అంటే మేకింగ్ టీ, పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్. ఫోర్త్ క్వశ్చన్, డాష్ ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ మెడిసిన్స్. ఆల్ మనకి ఇక్కడ ఇచ్చారు, సర్టైన్ అన్నారు. సర్టైన్ అంటే చెప్పుకున్నాం కొన్ని అని. సో సర్టైన్ ఫ్లవర్స్ కాబట్టి ఇక్కడ సమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డైరెక్ట్ గా సర్టైన్ ఇవ్వాల, సమ్ ఇచ్చాడు. సమ్ మీన్స్ కొన్ని, ఆల్ అంటే అన్ని, కలర్ఫుల్ అంటే రంగురంగుల, స్మాల్ అంటే చిన్న. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, సమ్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద వర్డ్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే మీన్స్ అంటే ఇంపాక్ట్ అంటే మీనింగ్ ఏంటి అని. ఫోర్స్ అంటే ఫోర్స్ చేయడం, బలవంతం చేయడం, అది కాదు. ఇంపాక్ట్ అంటే ఎఫెక్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బి. ఇంపాక్ట్ అంటే మన మీద ప్రభావం, ఎఫెక్ట్. యాక్ట్ కాదు, హిట్ కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ బి. థ్యాంక్ యూ.